ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. మహిళలు కేవలం బస్సు ప్రయాణికులే కాదు, ఇకపై బస్సు యజమానులు కూడా. ఈ అద్భుతమైన మార్పును శాసనమండలి వేదిక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. శాసనమండలిలో నేడు ఆర్టీసీ పురోగతి, మహిళా సంక్షేమంపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని మహిళా సాధికారతతో ముడిపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 బస్సులకు మహిళలను యజమానులను చేసింది ప్రభుత్వం. బ్యాంక్ ఈఎంఐలు చెల్లించిన తర్వాత కూడా ఒక్కో మహిళ యజమానికి నెలకు 70,000 రూపాయల నికర ఆదాయం లభిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతుండడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేయడమే కాకుండా బస్ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు వెల్లడించారు. ప్రజా రవాణాను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఏటూరు, నాగారం, పెద్దపల్లి జిల్లాల్లో కొత్తగా బస్ డిపోలను ప్రారంభించారు. అటు ప్రయాణికులతో పాటు ఇటు కార్మికుల భద్రత విషయంలోనూ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. విధి నిర్వహణలో ఉండి ఆర్టీసీ కార్మికులు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ₹1 కోటి భారీ బీమా అందేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది కార్మిక కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి అటు మహిళలకు ఆర్థిక భరోసా, ఇటు కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ రవాణా శాఖ పరుగులు పెడుతోంది.